మీకు తెలుసు న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ అంత పలకాయిలో ఉంటుంది. భారతదేశంలో 38 లక్షల ఓట్లు కలిగి తెలంగాణ మొత్తం జనాభాలో 1/8 పాపులేషన్ కలిగి 100 చెరువులు కలిగి ఆ 100 చెరువులని కళ్ళారా చూస్తున్నా ఎక్కడ కూడా ఇవాళ చెరువులలో మంచినీళ్ళు లేవు, ఈత కొట్టడానికి అనువుగా లేదు, మా తాకిరేవుకు అనువుగా లేదు, చేపల పెంపకానికి అనువు లేవు. ఆ చెరువులన్నీ కూడా ఇవాళ మొత్తం డ్రైనేజీ కంపెనీలతో నింపుకొని పెట్టింది తప్ప ఎక్కడ కూడా ఆ చెరువులలో మంచినీళ్ళు లేవు. ఆ నీళ్లు బోర్లలో బావులలో భూగర్భ జలాల కింద వస్తే ఆ నీళ్లతో అన్నం వండుకుంటే పచ్చగా అవుతుంది, రోగం వస్తుంది తప్ప ఇలా వాటర్ బాడీస్ పక్కకుంటే వాటర్ బాడీస్ ఇల్లుంటే ఇవాళ సుఖంగా ఉంటామని చెప్పి భావిస్తాం, ప్రశాంతంగా ఉంటుందని భావిస్తాం. కానీ వాటర్ బాడీస్ పక్కకున్నటువంటి ప్రజలకి ఇవాళ దోమలు ఈగలు దుర్గంధం రోగాలు తప్ప ఇవాళ ఏమీ లేదు. నేను అంటున్నా మిస్టర్ రేవంత్ రెడ్డి, నీకు అధికారం నెత్తికెక్కిందని ఎందుకంటున్నా? మేము ఇక్కడ ఎంపీగా ఉన్నాయి, ఇక్కడ అనేక మంది ఎంపీలు ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, పార్టీ ఉన్నారు. ఇంత పెద్ద నిర్ణయాన్ని ప్రకటించే ముందు, ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకునే ముందు కనీసం మా కార్పొరేటర్లని కనీసం ఎమ్మెల్యేలని కానీ ఎంపీలు కానీ నువ్వు సంప్రదించినవా? అక్కడ ఉన్నటువంటి కాలనీ పెద్దలను కానీ నువ్వు ఎప్పుడైనా సంప్రదించే ప్రయత్నం చేసినావా? నాకే అన్ని తెలుసు. నాకు తెలిసి ఈ ఇల్లు కూలగొట్టే పేదల ఇల్లు కూలగొట్టే నిర్ణయం క్యాబినెట్ కూడా చర్చించలేదు, ఏ మంత్రితో కూడా ఆలోచన చేయలేదు. నిన్న ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడారు. ఆ ఎమ్మెల్యే గారి మాటలు వింటే ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడకుండా నిర్ణయం తీసుకున్న వ్యక్తి ఇవాళ రేవంత్ రెడ్డి. అంటే గింత అహంకారమా? నాకు గుర్తొచ్చింది ఎమర్జెన్సీలో ఆనాడు సంజయ్ గాంధీ టర్కుమని గేట్ దగ్గర వేలాది పేదల ఇల్లు కూల్చివేసి ఆనాడు ఆ పేదలకు ఇల్లు లేకుండా చేసి ఆ పేదల ఉసురు పోసుకున్నాడు. ఇవాళ టర్కమైన గేట్ దగ్గర కూలగొట్ట గుడిసెల జాగల్లో ఏం చేసినారో సంజయ్ గాంధీ మారుతి కంపెనీకి జాగా కట్టించిన చరిత్రని పునికి పుచ్చుకున్న ఆచరిస్తున్న నాయకుడు ఇవాళ రేవంత్ రెడ్డి అని మనం తెలుసు. ఆయనకు నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు, నీకు మూసీ ప్రశ్న నిజమే అయితే నేను ఒక్కటి అడుగుతున్నా, మూసీలో నిజాం ఆ కాలంలో రాతి కట్టడాలు కట్టి, మీరు హైకోర్టు దగ్గర పోయి చూడండి, న్యాయపూల్ దగ్గర చూడండి, రాతి కట్టడాలు కట్టి హైదరాబాద్ మునిగిపోకుండా రాళ్ల కట్టడాలు కట్టిండు. నేనంటున్నా మూసి ప్రశ్న నిజమే అయితే నీవు కూడా సిమెంట్ కాంక్రీట్ తో 6 నెలల్లో ఏడాదిలో మొత్తం మూసికి సిమెంట్ కాంక్రీట్ గోడ కట్టే టెక్నాలజీ ఉంది, నువ్వు రా ఆ పని చేసే ప్రయత్నం చేయి. కానీ నీ ఉద్దేశం అది కాదు సుమా, నీ ఉద్దేశం అది కాదు. ఇవాళ మా పనిగిరి వాసులకి వచ్చిండు, మా పనిగిరి కాలనీ వాసులకి వచ్చిండు. వాళ్ళది 600 మీటర్ల పైన ఉంటుంది, ఫీట్ల పైన ఉంటుంది వాళ్ళ పనిగిరి కాలనీ. చైతన్య పూరి 50 ఏళ్ల క్రితం వెలిసిన కాలనీ అది. 50 ఏళ్ల క్రితం 60 ఫీట్ల ఎత్తులో ఉన్నది. ఈ 50 ఏళ్లలో ఏనాడు ఒక సుక్క కూడా నీళ్లు రాని ప్రాంతం అది. మన మహేశ్వర రెడ్డి గారు మా అన్న ప్రేమేంద్ర అన్న వచ్చిపోయింది, ఏడుస్తున్నాడు వాళ్ళ కాలేజీ పడి. 5 కోట్ల బిల్డింగ్కి 4 కోట్ల బిల్డింగ్కి నువ్వు ఖాళీ చేస్తావా లేదా? నీకు 5 లక్షల రూపాయల డబుల్ బెడ్ ఇస్తా అని చెప్పింది మిస్టర్ రేవంత్ రెడ్డి. ఎవడబ్బా సొమ్ము మిస్టర్ రేవంత్ రెడ్డి? మా ప్రజల ఇళ్లను కూల్చేసే, మా ప్రజల ఇళ్లను గుంజుకునే, మా ఇల్లు గుంజుకొని మమ్మల్ని బుచ్చగాలను చేసేటువంటి, మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చేటువంటి ఆలోచన నీకు ఎవరిచ్చిందని చెప్పి రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాను. ఇవాళ నీకు నిజంగా దమ్ముంటే ఎందుకు తెలుసుకుంటుండే ఇవన్నీ కూడా మన మా సుభాష్ రెడ్డి గారి అటుపక్క కూడా దీక్ష చేశారు. ఎందుకు ఇవన్నీ గుంజుకొని ఇవాళ మీరు హుస్సేన్ సాగర్ జలవిహార్ ఎవడు కట్టిండు? ఇవాళ ఎన్టీఆర్ ఘాట్ ఎవడు కట్టిండు? ఇవాళ ప్రసాద్ ఐమాక్స్ ఎవడు కట్టిండు? నిన్న మొన్న కట్టిన 10 అంతస్తుల 20 అంతస్తుల బంగాళాలు ఎవడు కట్టిండు? ప్రభుత్వాలు కట్టినాయి. నువ్వు చేస్తే ఒక న్యాయం, మా పేద ప్రజలు అక్కడ 60 గజాలు 80 గజాలు 100 గజాలు వాళ్ళు ఇళ్లలో పని చేసుకొని 4 ఇళ్లలో బట్టలు ఉతికి నలుగురికి సౌరాలు చేసి కూరగాయలు అమ్ముకొని ఆటో నడుపుకొని ఇవాళ పళ్ళు అమ్ముకునేటువంటి పేదవాళ్ళు గా మూసి పదాలు పక్కపంటి
భాజపా లేఅవుట్లలో పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటే గా కుంపలను గుచ్చే అధికారం నీకు ఎవరిచ్చింది మిస్టర్ రేవంత్ రెడ్డి? నేను ఆయన చెప్పిన నా పేదల కన్నీలో కొట్టుకపోతుంది కాంగ్రెస్ పార్టీ, బీ కేర్ఫుల్ మిస్టర్ రేవంత్ రెడ్డి చెప్పని హెచ్చరించిన. ఇవాళ ఎక్కడ పోయినా చెరువులలో చాలా మంది మేధావులకు నేను ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. చెప్తా టైం ఎంత అవుతుంది? చెప్తా. ఇవాళ తెలంగాణ ప్రజలారా, మేము చెప్తున్న మాట మీరు ఆలకించి వినండి. మేము మా కోసం చెప్పట్లే, తెలంగాణ ప్రజల బాగు కోసం చెప్తున్న మాట, రాజకీయాల కోసం కాదు. 50 రోజులుగా నేను ప్రతి చెరువు తిరిగి వస్తున్నా. వీళ్ళు ఎక్కడెక్కడ కూలగొడుతున్నారో అక్కడ పోయి ఓదార్చేస్తున్నా. కానీ బాధ అనిపించిన అంశం ఏంటంటే, అయ్యో ఎవరు ఆదుకోలేకపోతారా? ఎట్లయితే ఇట్లయితే ఇంత అన్యాయం ఉంటుందని చెప్పనుకున్నా. కానీ ఆనాడు నేను చెప్పిన నా హైకోర్టు ఎప్పుడైనా స్పందించకపోతుందా, న్యాయం ప్రజల పక్షాన్ని నిలవబోద్దని చెప్పి ఆశించిన ఇవాళ శుభదినం. హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ఇవాళ తప్పు పట్టింది కలెక్టర్ని కాదు, తప్పు పట్టింది రంగనాథన్ కాదు, తప్పు పట్టింది ఎంఆర్ఓ కాదు. నీకు సిగ్గుంటే తప్పు పట్టింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని. నీకు రేషం ఉంటే దిగిపో. శనివారం ఆదివారం కూల్చివేతలకు ఆస్కారం లేదని ఆనాడే సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. ఎందుకంటే బాధితులు కోర్టు మెట్టకడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి, ప్రజలకు అండగా ఉంటారు కాబట్టి. ఇవాళ ఏం చెప్పింది హైకోర్టు? ఏమన్నాడు రంగనాథ్ గారు? నాకు ఎవరు చెప్పాల్సిన అక్కర్లేదు, ఎవరి మాట వినాల్సిన అక్కర్లేదు. చట్టం నాదే, ధర్మం నాదే, న్యాయం నాదే, నేను కూలగొట్టుడే నా పని అని చెప్పిన వ్యక్తి రంగనాథ్. దానికి అండగా ఇచ్చే వ్యక్తి మిస్టర్ రేవంత్ రెడ్డి. ఏమంటాడు ఆయన? కూలగొడతాం. ఆయన పర్యావరణం గురించి మాట్లాడుతున్నాడు. మేధావులు సపోర్ట్ చేస్తున్నారు. నేను మేధావులారా, నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఏ హైదరాబాద్ లో ఉన్న చెరువులో నీ విదేశీ పక్షులు వస్తలేవయా? ఏ హైదరాబాద్ లో ఉన్న చెరువులో ఒక చేప పిల్ల పెరుగుతలేదయా? ఏ హైదరాబాద్ లో చెరువులో పిల్లలు ఈత కొడతలేరయ్యా? ఏ హైదరాబాద్ చెరువులో మా సాకిరేవులు లేవయా? హైదరాబాద్ చెరువు దుర్గంధం అయిపోయింది. నీకు దమ్ముంటే ఆనాడు ముఖ్యమంత్రి ఒక మాట చెప్పిండు, హుస్సేన్ సాగర్ అదొక మురికి కూపంగా మారిపోయింది, దాన్ని నేను డ్రైనేజ్ అంతా కూడా బయటికి పంపించి కొబ్బరి నీళ్ళు లాంటి హుస్సేన్ సాగర్ చేస్తా అనే వ్యక్తి గతంలో ముఖ్యమంత్రి. అవునా కదా? మీరు చెప్పండి. ప్రజలారా, మీరు ఆనాడు మాటలు మీరు వినండి. ఇక్కడ నేనంటున్నా, పర్యావరణవేత్తలు కోరుతున్నట్టుగా, మా ఎకలాజికల్ బ్యాలెన్స్ మాట్లాడుతున్నట్టుగా, చెరువులు కాపాడబడాలని చెప్పేవాళ్ళు, భూగర్భ జలాలు కాపాడని చెప్పి కోరుకునే వాళ్ళకు నేను ఒక్క మాట అడుగుతున్నా. ఒకవేళ నిజమే అయితే మొట్టమొదలుగా రేవంత్ రెడ్డి చేయాల్సిన పని, ఆ చెరువులలో మురికి నీళ్లు రాకుండా నువ్వు పైపులు వెళ్ళేసి మంచినీళ్ళ చెరువులుగా మార్చండి. మేము కూడా నీకు సపోర్ట్ చేస్తాం. కానీ నీకు ఒక విషయం తెలియదు. ఇప్పటికే మన సూరారం చెరువు అని ఉంటుంది ఒకటి,